వెల్కమ్ టు సాస్ టీవీ. నేను మీ ఆబిద్ హుసేన్. ఓజీ మేనియా రన్ అవుతుంది. ఎక్కడ చూసినా కూడా ఓజీ ఓజీ ఓజీ. రెండు రాష్ట్రాలకు ఒక్కడే దేవుడు. మాస్ ఎలివేషన్లో వస్తుండేటువంటి సినిమా కావడం, అలాగే ఒక గ్యాంగ్స్టర్గా నటించడం, ఇవన్నీ కలిపి పవర్ స్టార్ సినిమాకి భారీ హైక్సే ఉన్నాయి. సాధారణంగానే పవర్ స్టార్ సినిమా అంటే ఓ రేంజ్లో హైక్స్ ఉంటాయి. అందులోనూ ఇప్పుడు డిప్యూటీ సీఎం, సో కూటమి నేత కాబట్టి మరింత హైక్స్ ఉన్నాయి. టికెట్ల కోసం పోటీ పడే పరిస్థితి, టికెట్లు ఫ్యాన్స్కే దొరకని పరిస్థితి. ఎందుకంటే కూటమి నేతలు అందరూ కూడా, అంటే ఇటు మామూలుగా అయితే పవర్ స్టార్ సినిమాలు పవర్ స్టార్ అభిమానులు మిగతా అభిమానులు చూస్తూ ఉంటారు. సో ఇప్పుడు కూటమి నేతలు కూడా యాడ్ అయ్యారు. అన్ని పార్టీలు కలిసి చూసేటువంటి సినిమా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ది ఓజీ కాబట్టి ఈ సినిమాకి మరింత హైక్ అని వచ్చిందని చెప్పొచ్చు. ఈ సినిమా టికెట్ల కోసం పోటీ పడే పరిస్థితి, ఫ్యాన్స్కే టికెట్లు దొరకని పరిస్థితి. అంటే ఏ రేంజ్లో సినిమా ఉంటుందో ఎక్స్పెక్ట్ చేయొచ్చు. తెలుగు రాష్ట్రాలన్నిటికి కూడా ఒకటే దేవుడు పవన్ కళ్యాణ్ అని మా పిల్లలు గత వారం రోజుల నుంచి వేడుకలు అయితే స్టార్ట్ చేస్తున్నారు. స్వాగ్ ఆయన స్టైల్ చూస్తుంటే మతిపోయింది. మేము పవన్ కళ్యాణ్ గారినైనా చూసేది, మాకు నచ్చిన విధంగా పవన్ కళ్యాణ్ గారు ప్రజెంట్ చేసిన సుజిత్కి టీం ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా అభినందనలు తెలియజేస్తూ మరిన్ని సినిమాలు ఇటువంటి స్వాగ్ ఉండే సినిమాలు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మనం పవన్ కళ్యాణ్ గారిని, వింటేజ్ పవన్ కళ్యాణ్ గారిని చూస్తున్నాం. చాలు, అయిపోయింది. స్క్రీన్కి వెళ్ళి ఆయన్ని చూసి బయటకు వస్తాం. కథ అవసరం లే, డైరెక్షన్ అవసరం లే, స్క్రీన్ ప్లే అవసరం లే, ఏం అవసరం లే. పవన్ కళ్యాణ్ గారు వింటేజ్లో కనపడుతున్నారు. ఆ మాస్ చాలు. ఊరికే సినిమాల్లో ఏదో డ్యాన్స్లు వేసి ఫైట్లు చేస్తే వచ్చే అభిమానులు గారు, అది ఆయనకి ఇంకా వేరే ఉన్నారు. అది ఆయన బయట జీవితంలో ఉండే ఫ్యాన్సే ఎక్కువ. ఇప్పటికే ట్రైలర్ చూసినటువంటి అభిమానులు ఓ రేంజ్లో ఉంది, విజువల్ ఎఫెక్ట్స్ కానీ ఫైట్స్ కానీ పవన్ ఎలివేషన్స్ కానీ అద్భుతంగా ఉన్నాయి అని చెప్పేటువంటి పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో హైక్స్ ఏ విధంగా ఉంటాయో అర్థం చేసుకోవచ్చు. అలాగే ఇక మ్యూజిక్ తీసుకుంటే మ్యూజిక్ తమన్ ఇంకా ఒక రేంజ్లో ఉంటుంది. మామూలు రేంజ్ ఉండదు తమన్ అంటే. సో అందులోనూ పవర్ స్టార్ మూవీ అంటే ప్రత్యేకంగా చెప్పాల్సినటువంటి అవసరం లేదు. ఇక డైరెక్టర్ సుజిత్ సాహోతో పర్వాలేదు అనిపించుకున్నా కూడా ఈ సినిమా మాత్రం మరింత హైప్స్ అయితే క్రియేట్ చేసింది. సో ఇక్కడ మొత్తం కూడా అభిమానులు ఒకటే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, కథాబలం చాలా హెవీగా ఉండాలి పవర్ స్టార్ సినిమా కాబట్టి. ఆ రేంజ్లో కథాబలం ఉంటే మనల్ని ఎవర్రా ఆపేది అనే రేంజ్లో సినిమా ఉండబోతోంది అంటూ ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నారు అందరూ కూడా. అభిమానుల సందడి ఏ విధంగా ఉంటుందో మనం రేపు థియేటర్లో చూడొచ్చు. పవర్ స్టార్ సినిమా రిలీజ్ అంటే ఒకవేళ ఒక 20 ఏళ్ళ తర్వాత 15 ఏళ్ళ తర్వాత ఒక సినిమా రిలీజ్ అవుతుందంటేనే ఒక రేంజ్లో మళ్ళీ రిలీజ్ ఈవెంట్స్ ఆ విధంగా అద్భుతంగా మనోళ్ళు చేసేటువంటి పరిస్థితి. ఇక పవర్ స్టార్ డైరెక్ట్ సినిమా రిలీజ్, అది ఇప్పుడు డిప్యూటీ సీఎం కాబట్టి ఇప్పటికే పవర్ స్టార్ ఇమేజ్ వల్ల సోషల్ మీడియాలో అయితే ఓజీ 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 అనేటువంటి ఇమేజెస్ మనకు సందడి చేస్తూ ఉన్నాయి. ఇక మూవీ మీద మీరు ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్తో ఉన్నారు కామెంట్ చేయడం మీ వంతు.